చట్టాలను నిరసిస్తూ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 700 మంది రైతులు చనిపోయిన తర్వాత, ఆందోళన చనిపోయిన తర్వాత ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి, రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేశారు. అయితే చట్టాలన్నీ కూడా రద్దు అయ్యాయి తప్ప మరి ఆయన తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను తిరిగి దొడ్డిదారిలోనే మరి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగ సమస్య పైన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వాటన్నిటి కూడా కారు చౌకగా ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ శక్తులైనటువంటి ఆయన మిత్రులైనటువంటి అదాని అంబానీలకి మొత్తం కారు చౌకగా అప్పచెప్పారు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగి కూడా నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఈ సందర్భంగా ఏమాత్రం కనపడలేదు. అంతేకాకుండా మరి ఆర్థిక పరిస్థితి చూస్తే రూపాయి విలువ పెద్ద ఎత్తున ఆయన అధికారంలోకి రాకముందు 56 రూపాయలు ఉన్నటువంటి డాలర్ విలువ 56 రూపాయలు ఉన్నటువంటి డాలర్ విలువ ఈరోజు 96 రూపాయలకి పడిపోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి మంచి రోజులు ఏ రకంగా రాలేదు. అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల్లో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ఈ నరేంద్ర మోడీ పరిపాలన పైన పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తక్షణమే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మార్పు కావాలనేటువంటి నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ 12 సంవత్సరాల కాలంలో ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ముఖ్యంగా ఈరోజు అన్ని రంగాలలో ఘోరమైనటువంటి వైఫల్యాన్ని చెందడమే కాదు, మరి ఆయన యొక్క పరిపాలన అనేది యావత్తు మొత్తం అన్ని వ్యవస్థలన్నిటి కూడా ఈరోజు మతోన్మాద వ్యక్తులతో, మనువాద సిద్ధాంత భావజాలంతో, తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో యావత్తు ఉన్నత న్యాయస్థానం వరకు ఉద్యోగ రంగం నుంచి అన్ని రంగాలలో మరి వారందరినీ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిర్వహించేటువంటి సొంత సంస్థలన్నిటి కూడా వాటన్నిటిని కూడా ఈరోజు మొత్తం వారందరితో నింపేసినటువంటి ఫలితంగానే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం దుష్పరిపాలన మరి అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ఆందోళన చేసేటువంటి రైతులపైన, యువకులపైన ఆందోళన దానికి సమాధానం ఇవ్వకుండా దేశ ద్రోహులు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో వ్యవస్థలన్నిటి కూడా గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఈ పెద్ద ఎత్తున పరిపాలన చేస్తున్నటువంటి తీరుని గ్రామాన పట్టణాల్లో ప్రజానికానికి ప్రచారాన్ని తీసుకుని పోతా ఉన్నాం. ఈరోజు అత్యంత దురదృష్టకరమైన అంశం ఏమంటే వీళ్ళు ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం సేకరిస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేయడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తీరుని ప్రజానీకానికి ప్రజానీకంలో తీసుకుని వెళ్తాం. తద్వారా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని అంటగాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా మరి సరైనటువంటి హెచ్చరికలు చేసి తన పరిపాలన మార్చుకోకపోతే తగిన గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి ఉందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రజానీకంలో తీసుకొని పోతున్నటువంటి ప్రచార యాత్రకి ప్రజానీకం, అన్ని వర్గాల ప్రజానీకం మీరు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వండి. మీ సమస్యలను మా దృష్టికి తీసుకుని రండి. ఈ సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి ఉద్యమాలకి మీరు సంపూర్ణ సహకారాన్ని అందజేయండి. ఆ రకంగా ప్రజలకి విజ్ఞప్తి చేయడానికే ఈ పాదయాత్రలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ప్రజానీకం కానీ రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఒక్కరోజు కూడా స్పందించలేదు. వాళ్ళందరూ కూడా గతంలో కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో ప్రజానీకానికి అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. మహిళలకి 1500 రూపాయలు ఇస్తామన్న విషయం కానీ, లేదా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు కానీ,
లేదా నిరుద్యోగ యువకులకి నెలకు నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామన్నది కానీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడం దాంతోనే ఈరోజు ఆ విషయాలన్నీ కూడా ప్రజానీకులకు తీసుకుపోవడానికి రేపు 6వ తేదీన పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి పోతా ఉన్నాం. మేము ఒకటే పిలిపిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎట్లాగైతే ఇచ్చి గెలిపించారో రేపు స్థానిక సంస్థలు కూడా కూటమి ప్రభుత్వం ప్రజానికాన్ని మోసం చేసింది కాబట్టి ఓడించండి అని చెప్పేసి వేదిక చేయడానికి ఈ పాదయాత్రలు వేదికగా ఉన్నాయి. ఈ నంద్యాల జిల్లాలో పేదలకు కనీసం ఇవ్వడానికి ఈ నంద్యాల పట్టణంలో 2 సెంట్ల స్థలం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పట్టణ నడిబొడ్డులో 2 ఎకరాల భూమిని ఎవడప్ప సొమ్ము ఇది భూమిని ఉన్న పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి చేతగాని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు ఎలా కేటాయించారో, ఏ పద్ధతిలో కేటాయించారో ప్రజానికానికి ఖచ్చితంగా ఈ అంశాన్ని తీసుకుపోతాం. ఎంత దుర్మార్గం పట్టణంలో పెరుగుతా ఉంది, జిల్లా కేంద్రం అయింది. గత ప్రభుత్వంలో వైఫల్యాలు జరిగాయని చెప్పేసి మీరు చెప్పే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఏ విధంగా చేయబోతున్నారు? 2017 సంవత్సరం నుంచి 2026 ఎండింగ్ లో వచ్చినాం. అలగనూరు రిజర్వాయర్ కేవలం 5 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్న దాన్ని ఈ రోజు 32 కోట్ల రూపాయలు ఇదే జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ గారు పోయి 32 కోట్ల రూపాయలు ఇస్తున్నానని చెప్పేసి పోయి శాంక్షన్ కోసం పంపిస్తున్నానని చెప్పేసి పెద్ద ప్రచారం నిర్వహించారు. అవి కూడా దాదాపు 15 నెలల కాలం అవుతుంది. ఎక్కడ అలగనూరు రిజర్వాయర్ ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉంది. ఎవరు అడగాల? అడిగినటువంటి పార్టీల మీద అక్రమ కేసులు పోలీసులు పెట్టుకొని చేస్తున్నారు. ఎవరు ప్రశ్నించకూడదు. విలేకరులైనా, ప్రతిపక్ష పార్టీలైనా, వామపక్ష పార్టీలైనా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని ఒక పక్క భయపెడతా ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా రేపు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి పోవడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నాం. ఇందుకు ప్రజానికం పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అత్యంత దుర్మార్గమైనటువంటి సంఘటన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి ఎకరాకు పంటల బీమా పరిహారం కోసం కర్నూలు జిల్లాలో 44 రూపాయలు, నంద్యాల జిల్లాలో 450 రూపాయలు. ఎవరు అడగాల? ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. లేదా కొత్త పెన్షన్లు. మీరేమన్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు? మేము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నావు. ఈరోజు 60 ఏళ్లకు పైబడిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి నీకు చేత కాలేదు. నిన్ను ప్రజానికం మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా గెలిపేయాలా? ఈ అంశాలన్నిటిపైన మా పార్టీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తా ఉన్నాం. అత్యంత మన నంద్యాల జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం డోన్ నియోజకవర్గంతో పాటు ఆత్మకూరులో, కొత్తపల్లి, గడివేముల, మిడుతూరు మెట్ట ప్రాంతాల్లో గుక్కెడు నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక ఈరోజు అల్లాడుతా ఉన్నారు. ఈరోజు శ్మశాన దళిత వాళ్ళల్లో శ్మశానాలు లేక ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలు, ప్రచార ఆందోళన నిర్వహించి ఆగస్టు 17వ తేదీన ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేయడానికి ప్రజానికాన్ని సిద్ధం చేస్తాం. 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మా ప్రజా సంఘాల అన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవసరమైననుకునే సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ సమస్యలు, నంద్యాల జిల్లా సమస్యల్ని జంతర్ మంతర్ దగ్గర కూడా ప్రతిపాదించడానికి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా మేము ఈ విషయాన్ని తెలపడానికి ప్రజానికం దానికి సహకరించమని ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం.